నమస్తే. నేను మీ సతీష్. గడిచిన 5.5 ఏళ్లుగా కూడా జైల్లో మగ్గుతున్నటువంటి కోడికత్తి శ్రీనుకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే గనుక బెయిల్ మంజూరు చేసింది. మరి పూర్తిగా ఈరోజు కోర్టు తీర్పులో ఎటువంటి అంశాల్ని న్యాయస్థానం ప్రస్తావించింది? అలాగే ఈ తీర్పుకు సంబంధించి అంటే ఈ బెయిల్‌కి సంబంధించి ఎటువంటి కండిషన్స్ అప్లై అవుతా ఉన్నాయి? అలాగే ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక పక్కన ఈ యొక్క వాతావరణం అంతా కూడా వేడిగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కోడికత్తి శ్రీనుకి బెయిల్ రావటం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎలాంటి పరిస్థితులకి, ఎలాంటి పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశాలు మనతో చర్చించేందుకు లాయర్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. ముఖ్యంగా చూసాం మనము కోడికత్తి కేసు 2019 ఎన్నికల్లో ఎంతో సంచలనం రేకెత్తించింది. అప్పటి నుంచి కూడా శ్రీను జైల్లోనే మగ్గుతా ఉన్నాడు. మరి ఈ రోజున ఆయనకి బెయిల్ వచ్చింది. హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా ఈ రోజు చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే 5 సంవత్సరాల 6 నెలలు పైచిలుకు అయిపోతుంది. సీను జైల్లో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ప్రాణహాని ఉందేమో అనుకునేటటువంటి మానసిక ఆందోళనతో గురవుతున్న పరిస్థితిలో ఉన్నాడు. అదే రకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ టైంలో వైజాగ్‌కి మార్చడం ఏంటి? ఇప్పటి వరకు ఎన్ఐఏ కోర్టు విజయవాడలో జరుగుతా సడెన్‌గా వైజాగ్‌కి మార్చడం ఏంటి? ఘటన జరిగింది వైజాగ్‌లో కదా! మరి వైజాగ్ కోర్టులో జరగలేదు కదా కేసు. విజయవాడ కోర్టులో కదా జరుగుతుంది. మరి చిట్ట చివరి అంశంలో వైజాగ్ కోర్టుకి ఎందుకు తరలి వెళ్ళిపోయింది? ఈయన వెళ్ళగానే అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి చంద్రబాబు గారు రావడం ఏంటి? ఈ వ్యూహం ఏంటి? ఈ కుట్ర ఏంటి? అంటూ కొంత రాష్ట్ర ప్రజలు కానీ, దళితులు గానీ, సీను కుటుంబ సభ్యులు గాని అందరూ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అండి. అయితే ఒక్కటే అండి. ఈరోజు సీనుకి బెయిల్ వచ్చిందని సంతోషపడే పరిస్థితి అయితే కొంత లెక్క ఉన్నప్పటికీ, బయటికి వచ్చి సీనుకి ప్రాణరక్షణ ఎంతవరకు ఉంది అనేది ఇంపార్టెంట్. అదే రకంగా మీడియా ముఖంగా మనం అడిగే క్వెషన్‌లకి కొంత సీను తడబడి ఒకవేళ నిజం చెప్పినా, ఒకవేళ ఫ్లోలో ఆ మాట ఏదన్నా వచ్చేసినా అతని ప్రాణానికి థ్రెట్. ఎందుకంటే సుబ్రహ్మణ్యం లాంటి దళితుడినే చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని నెత్తినెక్కించుకొని 125 అడుగుల శిలా విగ్రహాన్ని ఆయన పక్క నుండి ఆవిష్కరించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని నమ్మి సీన్ ఈరోజు బెయిల్ మీద బయటికైతే వచ్చాడు కానీ, బయటకి అంటే ఇంట్లోంచి బయటికెళ్ళి పని చేసుకోగలుగుతాడా? రోడ్ల మీద ధైర్యంగా తిరగగలుగుతాడా? డోర్ డెలివరీ, స్విగ్గీ లాంటి ఆర్డర్‌లు డెలివరీ చేయగల సమర్థవంతమైన రౌడీ రాజకీయాల్లో సీను ప్రాణానికి రక్షణ ఎట్లా? సో అది కూడా చాలా కీలక ఘట్టం అండి. ఇంకొక యాంగిల్ కూడా చూడొచ్చండి. ఇంకొక యాంగిల్ బయటకొచ్చినటువంటి సీను, నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపపోయేటప్పటికి అతని మీదున్న అపరిమితమైన ప్రేమ వల్ల నేను ఒక మాట తూలానేమో, అయినా కానీ ఆయన విశ్వాస పాత్రుణ్ణి. నేను కావాలనే ఆయన మీద దాడి చేసినా, ఆయనంటే నాకు ప్రాణం, ఆయన కోసం ప్రాణాలైనా ఇవ్వగల అభిమాని. ఆ ఫ్యానే కదండి, ఎలాగో వాళ్ళ గుర్తు ఫ్యాన్ కదా, ఇతను కూడా ఒక ఫ్యాన్ అన్నమాట. ఈ 2 ఫ్యాన్ల పరిస్థితి ఎలా ఉంటది అంటే, చిట్ట చివరి ఘట్టానికి రావచ్చండి. అదేటో ఒక చేపల వేటగాడు గనక ఒక ఎర వదిలేసినట్టుగా పెద్ద సొరబడిద్దని మనం తెలుసో తెలియకో ఈ రోజు సీను వైపు సానుభూతి పడి బయటికి తెచ్చినప్పటికీ, ఒకవేళ ఒక యాంగిల్‌లో 99% సీను నిజాయితీగానే ఉంటాడని భావిద్దాం. 1% మాత్రం సీను నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని అంటూ అడ్డం తిరిగే అవకాశం ఉంది. అదే రకంగా ఆయనకి నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. నేనెప్పుడు మా ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటది. మేము దేవుని బిడ్డలం అని కూడా అనే అవకాశాలు 100కి 200% కూడా ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు. వీళ్ళు దళితులు. అందులోనూ భయపెడితే భయపడిపోతారు. ఆశ చూపిస్తే ఆశ పడతారు. ఆశకి నిరాశలకి, లేకపోతే ఆశకి, లేకపోతే బతుకు తెరువుకి మధ్యలో కొట్టుకుమిట్టాడుతున్నటువంటి జీవితాలండి వీళ్ళు. అదేదో మా సినిమాలో 'వకీల్ సాబ్‌లో' పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి. అదేంటన్నా వాళ్ళ కోసం కేసు వాదిచ్చావు చూడు, ఈ రోజు వాళ్ళు అడ్డం తిరిగారు, వాళ్ళని బయటికి తెచ్చావు, వాళ్ళు నిజాయితీగా పోరాడావు, వాళ్ళేమో నువ్వు కరెక్ట్ కాదు, వాళ్ళ నాయకుడే కరెక్ట్ అని చెప్తున్నాడంటే, పోనీలేరా బాబు, పేదవాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి అలాగే ఉండదు. భయపెడితే భయపడతారు, ఆశ చూపిస్తే ఆశ పడతారు. భయానికి ఆశకి మధ్య కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వాళ్ళవి అంటూ ఉన్న వకీల్ సాబ్ డైలాగే కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎనీవే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరిని వదలరండి. ఆయన స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అంటే నా బిడ్డలు, అదేంటది నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్నారు కాబట్టి, మళ్ళీ ఇతనికి ఏదన్నా ఎర చూపించి ఆశ పెట్టి ఇతన్ని కూడా స్టార్ క్యాంపెయినర్ గా బయటకు తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చండి. ఇతని కోసం మనం చేసినటువంటి పోరాటం ఏదైతే ఒక పోరాటం
అది కూడా వృధా అయిపోయే అవకాశం ఉంటది. ఎనీవే సీను బయటికి రావడం అనేది శుభ పరిణామం. సీను ఎవరు భయపెట్టినా భయపడకుండా, ప్రలోభాలకు లోను కాకుండా, గౌరవ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 6 నెలలు అతన్ని అక్రమంగా అన్యాయంగా జైల్లో వేశాడు అనేటటువంటి నమ్మకంతో ఉన్న రాష్ట్ర ప్రజలకి నేనే కావాలని జైల్లోకి వెళ్ళాను, నేనే కావాలని దాడి చేశాను, నా నాయకుడు అతన్ని గెలిపించుకోవడం కోసం నా ప్రాణాలను రిస్క్ లో చేసి అతన్ని పొడిచి అతను గాయపడితే మీరందరూ సానుభూతి పడి అతన్ని ఓట్లేస్తారు, అతన్ని గెలిపిస్తారు, అతన్ని సీఎం చేస్తారు అని నేను అనుకున్నాను అంటే ఎంత బుర్రకి ఎంత ఆలోచన అనేది ఉంటది కదండి. కోడి బుర్రకి కోడి ఆలోచన, మేక బుర్రకి మేక ఆలోచన, మనిషి బుర్రకి మనిషి ఆలోచన. కానీ సీను ఇంత గొప్పగా ఆలోచించాడా? ఇదంతా స్క్రిప్ట్ కాదా? ప్రశాంత్ కిషోర్ గారి స్టోరీ కాదా? అవునా? సీను నేను వచ్చింది ఆలోచన, గొప్ప ఆలోచన గల సీను. ఈ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సీను రచించినటువంటి వ్యూహం బాగా పారింది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం మాత్రం వెలుగులోకి రాలేదు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వరకు అటు కోడికత్తి శ్రీను కూడా ఒకవైపున నిరాహార దీక్ష అంటూ పోరాటం చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళ తల్లి సోదరుడు కూడా ఢిల్లీ ఏపీ భవన్ లో నిరసన కూర్చున్నారు. ఇంకో పక్కన చూస్తే ఇవాల్టి వరకు కూడా తన పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని నిరసిస్తూనే వచ్చాడు. కాబట్టి మరి ఇలాంటి సమయంలో మరి మీరు చెప్పినట్లుగా కోడికత్తి శ్రీను ఎక్కడైనా అడ్డం తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? సరే, ఎందుకు ఉండవు సార్? సార్, రాజకీయాల్లోనే ఇవాళ పొగుడుకున్నోళ్ళు రేపు తిట్టుకున్నోళ్ళు ఇవాళకి వాళ్ళు కలిసిపోతున్న సన్నివేశాలు మనం చూస్తున్నాం. ప్రజల ఆకాంక్ష, ప్రజల అభిష్టం అని. ఇంకొక రకంగా ఆలోచిస్తే సీను పరిస్థితి ఏంటి అంటే భయపెడితే భయపడే పరిస్థితి. ఈ రోజు అదేంటంది మరి 5 సంవత్సరాలు 6 నెలల్లో మనం 1 సంవత్సరం నుంచే సీను గురించి ఆలోచిస్తున్నాం. 2 సంవత్సరాలేమో బహుశా. మరి 4 సంవత్సరాలు మనం ఎందుకు సీను గురించి ఆలోచించలేదంటే సీనుకు తెలుసు 3 సంవత్సరాల చదువు అయిపోగానే బయటికి తెచ్చేస్తారనే దృఢమైన సంకల్పంతో సీను ఏ రోజు నిరాహార దీక్షలు చేయలేదు, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు. అక్రమంగా జైలుకు వెళ్ళుంటే జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి తిట్టుండాలిగా. సక్రమంగానే జైలు వెళ్ళాడా, లేకపోతే అక్రమంగా జైలు వెళ్ళినా జగన్ గారి మాటలు నమ్మి డిగ్రీ అయిపోయాక బయటకు వచ్చేద్దు గాని ఏముంది ఇది చిన్న కేసు, నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు నీ వల్లే సీఎం అయ్యారు అని కూడా జరిగి ఉండొచ్చు కదా. మరేం పాపం నాకు కూడా తెలియదండి కోడికత్తి సీనికి ఇంత విషాదం జరిగిందని. నేను కూడా 1 సంవత్సరంన్నర నుంచే కదా వెలుగులోకి వచ్చి మీకు కోర్టులో ఏమేం జరిగిందో ఎవిడెంటరీతో సహా చూసి నేను మీడియా ముఖంగా సీను చేతిలో వాటర్ బాటిల్ ఉన్నాయి, అవి కౌంట్ చేయలేదు, అవి కోర్టుకు సబ్మిట్ చేయలేదు. వాటర్ బాటిల్స్ ఉండగా ఎలా అమ్మా కోడికత్తి సీను పాపం గాల్లో ఎగిరి గాయపరచడానికి సూపర్ మ్యాన్, హీ మ్యాన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి ఏమన్నా పిక్ బాక్సింగ్ లాంటివి నేర్చుకున్నాడా ఇలా ఎగురుకుంటూ వచ్చి అలా వచ్చి అక్కడ నుంచోడానికి? ఏమో మరి ఆ విద్యలు ఏంటో కనికట్టు విద్యలు జగన్ మాయకే తెలియాల. సో ఖచ్చితంగా దీంట్లో 1 సంవత్సరం నుంచేనండి నేను కూడా పూర్తిగా అవేర్నెస్ ఉంది. మరి ఈ సంవత్సరాల క్రితం వరకు నేను ఎందుకు ఆలోచించలేదు అంటే ఆ కేసు ఏంటో గోప్యంగా ఉందండి పాపం. ఆ తల్లి వెలుగులోకి రాలా, సీను వెలుగులోకి రాలా, వాళ్ళ లాయర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఏమో మరి సంవత్సరాల నుంచి సీను బాధపడుతున్నాడు, సీను అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు, మనందరం ఒక వాదోపవాదాలు అన్నట్టుగా డిస్కషన్ బిగిన్ చేసాం. ఇప్పుడు సీను బయటకు వచ్చాడు. మరి ఇక బయటకు వచ్చాక ఏ మాత్రం కేసు గురించి మాట్లాడకూడదు. ఓకే, డన్. మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా పనిచేస్తాడా? నన్ను ఇప్పటి వరకు కాపాడినటువంటి రాష్ట్ర ప్రజలంటాడా? టీడీపీ జనసేన కూటమి నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిందంటాడా? జగన్ గారి వల్లే నేను మోసపోయానంటాడా? నేను చనిపోదాము నిరాహార దీక్ష చేయబోయింది జగన్ గారి వల్లే, ఎవరి కోసం అయితే నేను చేశాను అతని వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చాను అని మరి చెప్తాడా? చూడాలండి, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఒక పేదవాడిని, దళితుడిని ఎలా అయినా వాడగల సమర్థులు ఈ రోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులోనూ నీకు గుర్తుందా సీను, సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు తెలుసా నీకు? ఇదే మరి డోర్ డెలివరీ ప్యాక్ అయింది. ఏమైందో తెలుసు? అప్పొడిచినాడు అనంతబాబు ఇదిగో ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి వెళ్తున్నాడు, ఇదిగో నా పక్కనే తిరుగుతున్నాడు. తేడా పడిందంటే నా గుట్టు బయటికి చెప్పారంటే చిన్న ఆయన్ని ఏం చేశారో అందరికీ తెలుసు. చెల్లి ఇడుపులపై ఇచ్చాపురం అన్న చెల్లి ఢిల్లీలో వెళ్ళి కూర్చుంది, ఏం చేశారో తెలుసు. సునీతమ్మకే ప్రాణ రక్షణ లేదని పిటిషన్ వేసుకుంటున్న పరిస్థితి. మరి సీను నువ్వెంత ఆలోచించుకో అనే ఒక ఆప్షన్స్ కూడా ఓపెన్ చేస్తారండి పాపం. మీరు చెప్తున్న దాంతో అయితే మాత్రం కోడికత్తి శ్రీనుని ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలతో ఒక ఆఖరి అస్త్రంగా కూడా వాడేటువంటి అవకాశం ఉందంటారు. అఫ్ కోర్స్ ఎలా అయినా వాడతాడండి. కత్తిని కూరగాయలకు కట్ చేయొచ్చు, పీకలు కట్ చేయొచ్చు, కత్తి పట్టుకుని అట్టే బెదిరించుకుంటా వెళ్ళొచ్చు వాడకుండా.
ఇతను ఎలా అయినా వాడతాడు. ఇతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదండి. అందుకనే కీడెంచి మేలెంచాలని ఇలా ఏమన్నా మారిపోతాడేమో పాపం మా సీను అని బాధపడుతున్నాం గానీ, సీను గారి తల్లి గాని, సీను గారి అమ్మ ఏదైతే వాళ్ళ బ్రదర్ ఉన్నారు సుబ్బరాజు గారు గాని వీళ్ళందరూ పాపం మంచి కాంటాక్ట్‌లో ఉంటారండి. నేనంటే చాలా అభిమానం ఉంది. సీనుకి కూడా అభిమానం ఉంది. వీటన్నిటిని దాటి బయటికెళ్ళి మళ్ళీ నేను జగన్ మనిషినే అని మాట్లాడతాడేమో, తెలుసో తెలియకో మళ్ళీ భయపడతాడేమో. ఎందుకంటే ఎందుకు నిజం ఒప్పుకున్నాడు? భయంతోనే. నిజంగా చేశాడా అంటే అసలు అందరికీ తెలుసండి చేశాడో చేయలేదో. జగన్ గారికే తెలియాలా ఇక విషయం లోగుట్టు పెరుమాళ్ళకెలుక అన్నట్టుగా. సో ఖచ్చితంగా చూద్దామండి. ఎనీవే జైల్లోంచి సీను బయటికి రావడం, సీను ప్రాణానికి రక్షణ లేదు. ప్రాణ రక్షణ కూడా కావాలని కూడా పిటిషన్ వేసుకుంటే మంచిది ఎనీవే. అదే రకంగా సీనుని మళ్ళీ ఎరగా వాడతాడా? తిరగబడితే సొరగా ఏసేస్తాడా? హ్మ్. ఏంటో అది చూడాలండి. రైట్ రజనీ గారు. రైట్. ఇది చూస్తున్నాం కదా! ముఖ్యంగా ఏదైతే కోడికత్తి శ్రీను ఈరోజు బెయిల్ తోటి బయటకి రావడం అయితే ఒక మంచి పరిణామంగా కనిపిస్తా ఉంది. కానీ మరి రాబోయేటువంటి రోజుల్లో కోడికత్తి శ్రీను ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రజనీ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థాంక్ యూ అండి. నమస్తే.